హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో శనగబ్యాళ్ళు వేసి ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగబ్యాళ్ళని 1 గంట ముందర నానపెట్టి పెట్టుకున్నాను. వీటిని కుక్కర్లోకి వేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతాకు వేసుకుంటున్నాను. మెంతాకు నా దగ్గర ఉందని వేసుకుంటున్నాను, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి బాగా కలిపెట్టుకొని వేసిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపెట్టుకునేసి దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమోటోని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమోటోని బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి కుక్ చేసి పెట్టుకున్న శనగబ్యాళ్ళని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపెట్టుకొనేసి దీన్ని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇట్లా ఉడికొచ్చిన తర్వాత దీంట్లోకి ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అప్పుడే కలిపెట్టుకోకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఎగ్ అంతా కొంచెం కుక్ అయిపోతుంది. ఇట్లంతా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి, ఇట్లా అంతా కుక్ అయిపోతే పర్ఫెక్ట్గా మన కర్రీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కర్రీని చపాతీ, రోటీ, పుల్కాల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీగా త్వరగా అయిపోతుంది. నేను దీన్ని చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.